హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రేమపీఠం కథ తరువాతి భాగం తెలుసుకుందాం. అరవింద్, భారతి ఇద్దరు దివ్య కోసం వెతుకుతున్నారు. దివ్య పరుగెడుతోంది. ఆ అమ్మాయి అలా పరుగు తీస్తుంటే అడవిలో పచ్చిక మైదానాల్లో పరుగులు తీసే లేడికూన గుర్తుకు వస్తోంది. దివ్య పరిగెత్తి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. అరవింద్ ఎక్కడా కనిపించలేదు. ఒక బెంచి మీద కూర్చుండిపోయింది. మోకాళ్ళ మీద చేతులుంచి ఊపిరి పెద్దగా పీలుస్తూ ఆయాసం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆమె వెన్నంటి వచ్చిన అతను దివ్య దగ్గరకు వచ్చి ఆయాసపడుతూ ఆమె కూర్చున్న బెంచీ దగ్గర ఆమె పాదాల చెంత నేల మీద కూలబడ్డాడు. అతను నల్లగా లావుగా ఉన్నాడు. కళ్ళు పళ్ళు తెల్లగా మెరుస్తూ ఆ అమ్మాయి పాదాల చెంత అలా కూర్చోవడంలో ఒక భక్తి ఉంది, ప్రేమ ఉంది. పెంపుడు జంతువు యజమాని పట్ల ప్రదర్శించే విశ్వాసం ఉంది. అతను దివ్యకి 2 చేతులు జోడించి దండం పెడుతూ, అమ్మాయి గారు, మీకు పుణ్యం ఉంటుందండి. ఒక్కసారి తాతగారికి నేను ఇక్కడ ఉన్నాను, నా వెంట మణి కూడా వచ్చాడు అని ఫోన్ చేయండి అంటూ దండం పెడుతూ ఆమె పాదాల మీద ఆనించాడు చేతులు. దివ్య అతని చేతుల్ని కాలుతో ఒక నెట్టు నెట్టింది. మణి, నువ్వు ఇలా నన్ను సతాయించావంటే నేను నీకు కనిపించకుండా పోతాను తెలుసా, గట్టిగా అంటూ చూపుడు వేలుతో బెదిరించింది. అమ్మో, అంత పని చేయకండి అంటూ చేతులెత్తి దండం పెట్టాడు. వెంటనే టపటపా 2 చేతులతో చెంపలు వాయించుకొని ఇంకెప్పుడు అననులేండి అన్నాడు. దివ్య కళ్ళతో ఎక్కడ అరవింద్ వస్తాడోనని ఆతురతగా చూస్తోంది. మణి, ఆ అరవింద్ నన్ను చూశాడు. నేను దొరికితే వదలకుండా తన వెంటే ఉంచుకుంటాడు. నాకు అనుమానం తాతయ్య. మణి కింద కూర్చున్నవాడల్లా లేచాడు. అతనిది ఒడ్డు పొడుగు ఉన్న భారీ శరీరం. చీకట్లో చూస్తే ఎలుగుబంటి ఆకారంగా అనిపించి భయం కలుగుతుంది. అతను 2 చేతులు వెనక్కి కట్టుకుని దివ్యకి కాస్త దూరంలో నడవసాగాడు. ఆమె పరిగెడితే నీడలా పరిగెడతాడు. ఆమె కూర్చుంటే పాదాల చెంత కూర్చుంటాడు. ఆమె మంచం మీద నిద్రపోతే కుక్కపిల్లల ఆమెకి ఎప్పుడు మెలకువ వస్తుందా అని వేచి చూస్తూ ఉంటాడు. అతనికి ఈ ప్రపంచంలో ఇంకేం పట్టదు. అతని ఏకాగ్రత అంతా దివ్య సంరక్షణే. దివ్య క్యాంటీన్ నుంచి బయటకు వచ్చింది. తను ఐస్ క్రీమ్ తింటూ మరొకటి మణికి ఇచ్చింది. దివ్య నడుస్తోంది. మణి ఆమె వెనుక 2 అడుగుల దూరంలో ముఖం వంచి చేతులు కట్టుకుని నడుస్తున్నాడు. దూరం నుంచి తనని వెతుకుతున్న అరవింద్ కనిపించాడు. ఇంకేమన్నా ఉందా? అరవింద్ తనని పట్టుకున్నాడంటే ఏమవుతుందో దివ్యకి తెలుసు. నువ్వు చిన్నపిల్లవి, నా వెంటే ఉండాలి అంటాడు. స్వేచ్ఛ ఉండదు. తను కోరుకున్నవి చూడలేదు. అరవింద్, భారతి స్నానశాలకి వచ్చారు. ఒక అరగంటలో మీ అలసటంతా తీరిపోతుంది. ఇది ఎక్కడా లేని ప్రత్యేక స్నానశాల అని చెప్పి ఒక అందమైన యువతి ఎదురు వచ్చి అతన్ని విష్ చేసింది. అరవింద్ జంకుగా ఒక అడుగు వెనక్కేశాడు. ఇంకో అమ్మాయి భారతి దగ్గరగా వచ్చి స్నానం చేయడానికి రమ్మని చెప్పింది. భారతి అరవింద్తో, నేను స్నానం చెయ్యలేనండి, ఇక్కడ నాకు భయం వేస్తోంది అంది బేలగా. భయపడకు భారతి, ఈ అమ్మాయిలు నిజమైన మనుషులు కాదు, రోబోట్స్. వారి పెదవులు పలికే మాటలు రికార్డెడ్ టాక్. పరీక్షగా చూడు, వారు మనలాగా కనురెప్పలు వేయలేరు. భారతి అరవింద్తో, అరవింద్, నిజంగా ఇది ప్లెజర్ ఐలాండే సుమా. మనిషిని ఎక్కడికెక్కడ ఆశ్చర్యపరచడమే కాదు, అలసటిని చిటికలో పోగొట్టి శక్తి సామర్థ్యాలు ఇస్తోంది అంది భారతి. అరవింద్ చిరునవ్వుతో చూస్తున్నాడు. భారతి మొదటిసారిగా అతన్ని పేరు పెట్టి చనువుగా సంబోధించింది. అతనికి తెలియని ఆనందంగా ఉంది. ఆదుర్దా లేకుండా, అడుగడుక్కి అవమానంతో కుచించుకుపోకుండా హాయిగా తను మామూలు మనుషుల్లా ఉన్నాడు. భారతి సహచర్యం అతనికి ఒక కొత్త అనుభూతిగా ఉంది. అది అతని మనసుకి కొత్త ప్రపంచానికి ద్వారాలు బార్లా తెరిచేస్తోంది. సుమన్, ప్రజ్ఞ ఒక పెద్ద భవనంలోకి వచ్చారు. దానిలో అప్పటికే టూరిస్టులు చాలామంది ఉన్నారు. ఆ భవనంలో రకరకాల పెద్ద హాలులున్నాయి. అన్నీ అద్దాల గోడలతో అమర్చి ఉన్నాయి.
మనిషి వాటి వెంట నడుచుకుంటూ వెళితే ఒకచోట గాడిద ముఖంలా, ఇంకో చోట కోతిలా, మరో చోట మంత్రగత్తె మంత్రగాడులా కనిపిస్తారు. సుమన్, ప్రజ్ఞ తమ ముఖాలు చూసుకున్నారు. వివరంగా ప్రతిబింబం ప్రత్యక్షం అవగానే నవ్వడం, అరవడం చేశారు. కొంత దూరం వెళ్ళేసరికి సుమన్ ఇంక భరించలేనట్టుగా ప్రజ్ఞ చేయి అందుకొని బయటికి లాక్కొచ్చాడు. ఇద్దరూ అక్కడ సోఫాలో కూలబట్టారు. మనుష్యుల్లో అందవికారం భరించలేను నేను అన్నాడు సుమన్. నేను కూడా అంది ప్రజ్ఞ. సుమన్ ఉన్నట్టుండి లేచి పరిగెత్తాడు. ఒక యువతి వెళుతుంటే భారతి అని పిలిచాడు. ఆ యువతి వెనక్కి తిరిగి చూసింది. ఆమె భారతి కాదు. అపరిచితురాలైన ఆమెను చూడగానే ఓ ఐఆమ్ సారీ అని క్షమాపణ చెప్పేసి మళ్ళా ప్రజ్ఞ కూర్చున్న చోటుకి పరిగెత్తుకు వచ్చేశాడు. భారతి ఏమైందో అన్నాడు. మా బావతో తిరుగుతూ ఉంటుందిలే అంది నిర్లక్ష్యంగా. సుమన్, మనిద్దరం కలిసి ఆనందంగా గడుపుతున్నాం. నేను ఒక్కసారి కూడా మా బావను తలుచుకోలేదు. నువ్వు మాటిమాటికి భారతిని వదిలి వచ్చాను అంటూ గుర్తు చేసుకుంటున్నావు అంది కెనుకగా. అది నీ ప్రాబ్లం. నీకు మీ బావంటే అంత ఇష్టం లేకపోవచ్చు. అతనంటే నీ మనసులో గౌరవం లేదేమో. అబద్ధం. మా బావంటే నాకు ఇష్టం, గౌరవం కూడా ఉంది. కాలితో నేల మీద తన్నుతూ అంది. మరి నాతో ఎలా వచ్చావు నువ్వు? ప్రజ్ఞ కూర్చున్నదల్లా లేచింది. ఆహా, ఏం ప్రశ్న! ఎంత బాగా అడుగుతున్నావు. అదే ప్రశ్న నేను నిన్ను అడుగుతున్నాను. నువ్వు భారతిని వదిలి నాతో ఎలా వచ్చావు? చేయి తిప్పుతూ అడిగింది. షటప్, సిట్ డౌన్ అన్నాడతను. ఆజ్ఞాపిస్తే తలవంచటానికి నేను నీ నౌకరిని కాను అంది ప్రజ్ఞ. నేను వెళ్ళిపోతున్నాను అంది విసవిసా వెళ్ళిపోతూ. సుమన్ సోఫాలో ఆనుకొని కాలు మీద కాలు వేసుకుని కూర్చుని నిర్లక్ష్యంగా చూస్తున్నాడు. అతనికి ఒళ్ళు మండిపోతోంది. ప్రజ్ఞతో చాలా వరకు సంతోషంగా, అల్లరితో కూడిన ఆనందం బాగానే ఉంది. కానీ తను ఇంత పేరున్న సింగర్ ప్రజ్ఞ పరిచయం అయిన మొదటి రోజు నేను నీ అభిమానిని అంటూ అతనికి ఈ సృష్టిలో తను ఒక్కడే మనిషి అన్నంత అహం పెంచేలా మాట్లాడేసింది. తర్వాత ఆ మాటలే పోయినాయి. అసలు సుమన్ ఈ ప్లెజర్ ఐలాండ్కి వచ్చిన తర్వాత ఇంకో సత్యం కనుక్కున్నాడు. ఇక్కడ అతని కంటే 1000 రెట్లు పేరు ప్రఖ్యాతులు గల వివిధ కళాకారులు ఎంతోమంది సామాన్య మనుషుల్లా తిరిగేస్తున్నారు. జనానికి వారిని పట్టించుకునే తీరుబడి, ఆసక్తి లేనే లేవు. అంతకంటే అద్భుతమైన విషయాలు ఎన్నో వారికి ఆకర్షణీయంగా ఇక్కడ ఉన్నాయి. అతనికి ఉండి ఉండి భారతి గుర్తుకు వస్తోంది. భారతి నెమ్మదితనం అతనికిష్టమే. భారతి సమక్షంలో అతను చాలా ఆనందంగా ఉంటాడు. కానీ ప్రజ్ఞలో చలాకీతనం కూడా ఆకర్షణీయంగా ఉంది. తను ఒక చిన్న పిల్లాడిలా ప్రజ్ఞతో గంతులేస్తాడు, పోట్లాడుతున్నాడు, రాజీ పడుతున్నాడు. ప్రజ్ఞలాంటి కోటీశ్వరురాలు అయిన అమ్మాయి తన పాటలో అంటే పడిచావటం అతనికి చాలా ఆనందంగా ఉంది. అతని మనసు కాసేపు భారతి వైపు, కాసేపు ప్రజ్ఞ వైపు డోలాయమానంగా ఉంది. అతని మనసులో భారతి పట్ల అన్యాయం చేశానా అనే పశ్చాత్తాపం కలుగుతోంది. ఒక విధంగా భారతిని తొందరపెట్టి తనే ఈ ఎంగేజ్మెంట్లోకి దింపాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరు ఆనందంగా తిరగాలనుకున్నారు. ప్రజ్ఞ మొదటి చూపులోనే తనకి వెర్రెక్కించేసింది. భారతి ఏమనుకుంటుంది అని కాదు ప్రశ్న. భారతి పట్ల నేనెందుకు ఇలా చేశాను, అసలు నేనేమిటి, నా మనసేమిటి అనిపించసాగింది. భారతిని చూసి వెంటనే క్షమాపణ చెప్పేయాలి అనుకున్నాడు. సుమన్ ఏం చేశాడో రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.